ఇప్పుడు ఫ్లడ్స్ వస్తుంది మన శంకరం అంటాం మన శంకరాచార్యరే పరంపర ధర్మత ఆది శంకరులేందు ఇప్పుడు మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి మన గుడికి ధర్మత జయకూరు వాడు కానీ మన టెంపుల్ రన్ చేసే వాడు అప్పుడు ఫ్లడ్స్ వస్తుంది ఏమి ప్రాబ్లం వస్తుంది ఈ శారీస్ అంతే పవర్కు ఇస్తారు అంతా పవర్కు ఇక్కడ యాక్షను ఏమి కాదు ఎవరెవరు చాలా పవర్ ఉందో ఇప్పుడు ఇది కాలనీ ఉంది కాలనీ పీపుల్స్కి మంచి సరిలా కాదు అప్పుడు మన జయేంద్ర సరస్వతి అప్పుడు చేస్తారు ఇప్పుడు మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అదే ఇస్తారు ఎప్పుడు కెలామిటీ వస్తుందే ఫస్ట్ వాళ్ళ అమ్మవారి ప్రసాదమే ఇస్తారు స్వామీజీ ఈ రోజు వరకు అదే పరిస్థితి అది. ఓకే ఓకే సార్ పంచపూజ అంటే ఏంటి? ఏది చెప్తారు పంచపూజ అంటే? అది పంచపూజ అంటే ఎవరికో అది తెలుసు చాలా ప్రాబ్లం ఇంటిలో చాలా ప్రాబ్లం బ్లాక్ మ్యాజిక్కి ఇంత మరి సో మెనీ బ్యాడ్ థింగ్స్ ఏంటంటే ఇంత పంచపూజ ఉంది. పంచపూజ అంటే 5 ప్రదర్శనం అమ్మవారికి 5 ప్రదర్శనం అంటే రాజవిధి ఎవరికి తెలియదు ఇది మనం చెప్తాము మీ ఛానల్ ద్వారా అందరికీ రాజవీధిని ఉంది 4 రాజవీధి ఫస్ట్ అది ఒక ప్రదర్శనం తర్వాత అమ్మవారు మాడవీధి గుడికి పైన ఒక ప్రదర్శనం 2 గుడి లోపల ఒక ప్రదర్శనం 3 తర్వాత గుడి గర్భగృహం ఉంది అక్క ఒక ఉత్సవ కామాక్షి బంగారు కామాక్షి అంత ప్రదర్శనం 1 4 తర్వాత లాస్ట్ ప్రదర్శనం అమ్మవారు కింద ఉన్నారు అక్క ఒక ప్రదర్శనం 5 ప్రదర్శనం ఇది 5 ప్రదర్శనం 5 ప్రదర్శనం 5 నమస్కారం ఒక ప్రదర్శన అయింది అక్క ఒక నమస్కారం మానవిధి ఒక నమస్కారం అది కంప్లీట్ అయింది ఒక నమస్కారం పంచ ప్రదర్శన పంచ నమస్కారం 5 పూలు 5 మాల 5 కొబ్బరికాయ 5 రకాల పഴం 5 రకాల వీడిపు 5 రకాల స్వీటు 5 రకాలు అన్నం 5 రకాలు డ్రై ఫ్రూట్స్ 5 అర్చన ఇది పంచపూజ ఇది చేసే అంత పవర్ అంత విశేషం ఈ పంచపూజ అంటే ఇది పంచపూజ జనరలీ ఎవరికి తెలియదు ఎవరు అంత శ్రీ విద్యా పూజ అంత ఇది చెప్తే వాళ్ళకి మాత్రమే అది తెలుసు చాలా పవిత్రం అది అంటే 5 రాజవిధి అంటే అంత శివగుడి విష్ణు గణపతి సుబ్రహ్మణ్యం కామాక్షి ఆ గుడి అంతా ఉంది మీరు 5 రాజవిధి ప్రదర్శన చేసే అది సూర్యుడు చంద్రుడు అంతా దాంట్లో ఉంది. సో ఏమి దోషం ఏకైక స్వామి దోషం ఉంటే అంత పోతుంది ఇదే 5 ప్రదర్శనం అదే పంచపూజ. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏ పూజ కోసం వచ్చారు? చంద్రబాబు నాయుడు రాలేదు వాళ్ళు రాలేదు వాడు కోసం అప్పుడు వాడు యాక్సిడెంట్ అయింది అప్పుడు వాళ్ళకు పూజ చేసి ఇది చేస్తే వాళ్ళ కోసం స్పెషల్ పూజ హోమం అంతే చేసి మన వాళ్ళకి ప్రసాదం వాడు ఇంటిలో వెళ్ళి ప్రసాదం ఇచ్చాము అది మంచి అవలాంటి ప్రదర్శనం వాళ్ళు కోరికే మనకు రాజ్యాధికారం ఏమీ లేదు వాళ్ళు వాళ్ళు అందరూ బాగా ఉంటాలా లోక క్షేమంగా ఉంటాలని నాయుడు గారు చెప్తారు వాళ్ళే మీరు రాజ్యాధికారం కేవలం అది లేదు మన వాళ్ళు అందరూ బాగా ఉంటే మనకు అదే ఆత్మతృప్తి అవుతుంది అని చెప్తారు. అవును అవును దట్స్ రియల్లీ గుడ్. సార్ మరి బలి ప్రసాదం అంటారు కదా అంటే ఇది మీరు అంత అమ్మవారు సెక్రటరీ ఇదెలా ఎవరు మీరు దగ్గర చెప్తారు అదే అంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారికి పూజ చేసి బలి ఇది బలిపీఠలో బలి వేస్తారు అప్పుడు చిన్న పిల్లకి మీల్స్ అది అది వద్దు అని చెప్తారు అప్పుడు బలి ప్రసాదం వాళ్ళు అంటే అది బలి అంటే అంతా అమ్మవారికి నైవేద్యం అయి ఫైనల్ బలిపీఠలో వేసి అది వేసాము అప్పుడు క్రోస్ వచ్చి అది చేస్తారు క్రోస్ ఉంటే మేము మనకు పితృకుల్లో ఇది అక్కడ కూడా కాకులే రావాలా అయితే వస్తుంది అది వచ్చి అది తీసుకుపోతుంది అది పితృకోసరం అప్పుడు ఆ బలి ప్రసాదం
పిల్లలు ఎవరో అదేంటి అది సాబే అది కొంచెం ఇస్తే అంత అది బాగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మన దశమహావిద్యా హోమం ఎప్పుడు సార్? దశమహావిద్యా హోమం ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఆయన అడుగుతారు జనవరిలో చేయాలంటూ. అది మన ఇక్కడ స్వామివారు వాళ్ళే ధర్మాత వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళు కంచెలి అమ్మవారి గుడిలు చేశారు. మనం 2014లో మోడీ గారి కోసం చేశాము, 2019 చేశాము. అప్పుడు వాళ్ళ కోసం ఇప్పుడు లోకక్షేమంతకి చేయాలంటే ఒక ఇది ఉంది. మన స్వామి దగ్గర వెళ్ళి స్వామి దగ్గర పర్మిషన్ ఇచ్చి కంచెలి చేశాం. అది చాలా పవర్ఫుల్. అది మహాకాళి ఇంటూ కమలాత్మిక 10 రోజు అది తార, భువనేశ్వరి, లలిత, ధూమావతి, రాజసాంబళ, బగలాముఖి అంతా చాలా విశేష దేవత ఆ హోమం ఉంది. అది జనవరిలో చేయాలని ఉంది.